హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఏంటంటే చికెన్ కబాబ్ని గ్రిల్ ఓవెన్ లేకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా 1/2 కిలో బోన్లెస్ చికెన్ తీసుకొని కడిగేసి పెట్టుకున్నాను. ఇందులో వేయడానికి 1 స్పూన్ ఉప్పు, 2 స్పూన్ల కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, 1 కప్పు పెరుగు, నిమ్మకాయ రసం తీసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్లన్నిటిని చికెన్లో వేసి బాగా కలుపుదాము. పెరుగు, నిమ్మకాయ రసం కాకుండా ఉప్పు, కారం, పసుపు ఇవే వేసి ఫస్ట్ బాగా కలిపినాక లాస్ట్లో నిమ్మకాయ రసం, పెరుగు వేసి కలుపుదాము. చూడండి ఎలా కలుపుతున్నానో. ఇలా బాగా కలిపినాక కొంచెం నిమ్మకాయ రసం పిండండి. నిమ్మకాయ రసం పిండినాక 1 కప్పు పెరుగు వేసి బాగా కలపండి. చూడండి అన్నీ వేసి కలిపేశాను. కలిపిన ఈ చికెన్ని 4-5 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టండి. ఇప్పుడు పుదీనా చట్నీ చేయడానికి ఏమేమి తీసుకున్నానో చూడండి. పుదీనా ఆకు తీసుకున్నాను, 3 పచ్చిమిర్చీలు తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, 1 కప్పు పెరుగు, కొంచెం నిమ్మకాయ రసం, చిటికెడు వైట్ పెప్పర్ పౌడర్, టేస్ట్కి తగినంత సాల్ట్ తీసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, నిమ్మకాయ రసం, పెప్పర్ పౌడర్, సాల్ట్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలి. పెరుగు ఇప్పుడే వేయకూడదు. పెరుగు ఇప్పుడే వేసామంటే చట్నీ చిక్కగా ఉండదు, నీళ్ళలాగా అయిపోతుంది. అందుకని లాస్ట్లో వేయాలి. ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాము. చూడండి అన్నీ మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసి మిక్సీ 2 తిప్పులు తిప్పి ఆపేసేయండి. మిక్సీ ఎక్కువసేపు తిప్పారంటే లూజ్గా అయిపోతుంది. చూడండి పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్ మీద 1 స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేశాను. చూడండి ఎలా స్ప్రెడ్ చేశానో. ఇలా స్ప్రెడ్ చేసిన ప్యాన్ మీద ఇప్పుడు చికెన్ వేసుకుందాము. ఇలా చికెన్ వేసుకున్నాక ఈ చికెన్ ఫ్రై అవ్వడానికి 10 నిమిషాల టైం పడుతుంది. వీడియోలో చూపించిన విధంగా చికెన్ని తిప్పుతూ ఉండండి. చూడండి చికెన్ కబాబ్స్ రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పుదీనా చట్నీ ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే పక్కా రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.
చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.